ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. చాలా రోజులైంది నాస్తికులకి ప్రశ్న పడేసి. అది సడన్గా జ్ఞాపకం వచ్చింది. ఈ నాస్తికుల్ని రెగ్యులర్గా ప్రశ్నలు అడగకపోతే వాళ్ళకి సైన్స్ వచ్చు అన్న విషయం కూడా తెలియదు అనమాట. వాళ్ళు వచ్చు అని భ్రమలో బతికేస్తుంటారు కదా. ఆ భ్రమని కాస్త చెదరకూడదు. ఇప్పుడు నాస్తికుల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మనం చంద్రుడి మీద అడుగు పెట్టాము, మళ్ళీ తిరిగి వచ్చాము అని చెప్పి నాసా వాళ్ళు చెప్పుకుంటుంటారు. అమెరికా వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ప్రపంచం కూడా ఒప్పుకుంటుంది. ఏం ప్రాబ్లం లేదు అందులో. అయితే చంద్రుడి మీద కాలు పెట్టి అక్కడ ఎంతసేపు ఉన్నాము, మళ్ళీ ఎంతసేపట్లో తిరిగి వచ్చేసాము మనం చూసుకుంటే మీకు తెలుసు ఎన్ని రోజులు పట్టింది ఏమిటని. నేను చెప్తాను కూడా. ఇప్పుడు మార్స్ అంటే కుజగ్రహం, మంగళుడు అని మనం అంటుంటాం. ఆ కుజగ్రహం మీదకి మన వాళ్ళు కూడా, భారతీయులు కూడా ఒక స్పేస్ ఎక్స్పెడిషన్ పంపించారు. అంటే జస్ట్ ఒక స్పేస్ షిప్ లాంటిది. అది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానిలో ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు. అలానే అమెరికా కూడా పంపించింది. అమెరికా పంపించింది, అక్కడికి వెళ్ళి ఒక రోవర్ అన్న దాన్ని దింపింది. అది అక్కడ పరిశోధనలు చేస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయం. ఇప్పుడు మానవుడు కుజగ్రహం మీద అడుగు పెడతాడా పెట్టడా, ఇది నాస్తికుల ప్రశ్న. మానవుడు అన్నవాడు కుజగ్రహం మీద అడుగు పెడతాడా లేదు? పెడతాడండి, దాన్నే ఉంది. యా, పెట్టి మళ్ళీ తిరిగి వస్తాడా, ఇది ప్రశ్న అండి. వెళ్ళటం, తిరిగి రావటం రెండు జరగాలి. ఇది మానవుడు చేయగలుగుతాడా లేదా? కుజగ్రహం దగ్గర 55 మిలియన్ కిలోమీటర్స్ మైల్స్ ఉంది. సో అదే అక్కడికి వెళ్ళి తిరిగి రావాలి మనం. ఇది ఛాలెంజ్. ఇది మరి సైన్స్ చేయగలుగుతుందా? ఈ నాస్తికులు వీళ్ళు బతికున్న టైంలో జరుగుతుందా, ఇది ప్రశ్న. కుజగ్రహం మీద అడుగు ఎందుకు పెట్టలేరండి? రోవర్ని పంపించారు కదా, అక్కడ తిరుగుతోంది కదా మెషిను. తిరిగి రావడం ఎంతసేపు, కష్టమేం కాదు కదా. ఇది జరుగుతూ ఉంటుంది ఈ వాదన. మనం కూడా కాసేపు ఆలోచిద్దాం. ఇక్కడి నుంచి ఏదైనా వస్తువుని తీసుకెళ్ళాలి ఇంకొక ప్లానెట్ మీదకి అంటే మనకి ముఖ్యమైన టూల్ ఏంటి అంటే రాకెట్. ముఖ్యమైన సాధనము రాకెట్. రాకెట్ మరి వెళ్ళాలి అక్కడ దాకా. రాకెట్ అక్కడ దాకా వెళ్ళాలి అంటే దానిలో ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యూయల్ని తీసుకొని రాకెట్ బయలుదేరాలి. ఫ్యూయల్ ఎంత తీసుకెళ్ళాలి? ఇక్కడి నుంచి 55 మిలియన్ కిలోమీటర్స్, మిలియన్ మైల్స్ ఎంత అయితే ఉందో అంత అంత దూరంకి ఈ రాకెట్ మోసుకెళ్ళాలి. ఫ్యూయల్ ఇప్పుడు ఎంటీ రాకెట్ వెళ్ళటం వేరు, అసలు వెళ్ళలేదు, వెళ్ళటం వేరు. ఫ్యూయల్తో ఉండింది వెళ్ళటం వేరు. మీరు ఒక కార్ తీసుకోండి. మీకు కార్లో మీరు లెట్సే మీరు గ్యాస్ నింపారు, అంటే పెట్రోల్ నింపారు. లెట్సే కొన్ని లీటర్లు నింపారు. ఆ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. మీరు కొంత దూరం వెళ్ళగలుగుతారు ఆ ట్యాంక్తో. అది మీకు తెలిసిన విషయం. ఇక్కడి నుంచి మార్స్కి వెళ్ళడానికి ఎంత ఫ్యూయల్ అవసరం అవుతుంది అనేది ఒక క్యాల్కులేషన్ చేయాలి. మరి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎంత ఫ్యూయల్ అవసరమైందో మళ్ళీ తిరిగి రావడానికి కూడా అంతే ఫ్యూయల్ అవసరం అవుతుంది. కొద్దిగా తక్కువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మూన్ మీద గ్రావిటీ తక్కువ కాబట్టి లిఫ్ట్ ఆఫ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు అర్త్తో కంపేర్ చేస్తే. అంటే భూమి మించి పైకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో చంద్రుడి మించి పైకి రావడానికి అంత ఖర్చు కాకపోవచ్చు, కానీ అయితే అవుతుంది. సో ఇది మనం క్యాల్కులేట్ చేస్తే ఒక క్యాలిక్యులేషన్ ఏం చెప్తుందంటే, ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి రావడానికి దాని బరువు 100 కేజీలు కాసేపు సరదాగా నంబర్ 100 కేజీలు అనుకుంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు 1 కేజీకే మిగిలి. అంటే ఎంత ఫ్యూయల్ తీసుకుని ఉంటారో మీరు ఊహించాలి. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ నాస్తికులకి మార్స్ మీద అడుగు పెట్టి మానవుడు తిరిగి రాగలుగుతాడా, ఇది ప్రశ్న. వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో నాకు తెలియదు. వాళ్ళు వచ్చేస్తుందని చెప్తారు. నేనైతే రాలేడు అని చెప్తాను. అవునా, మార్స్ మీద అడుగుపెట్టి రాలేడా మనిషి?
రాలేడండి. ఎందుకు? మనం ఇట్లా ఆలోచిద్దాం. ఇందాకే చెప్పాను, చంద్రుడి మీదకి అడుగు పెట్టి తిరిగి వచ్చేటప్పటికి 1% ఆఫ్ వెయిట్ వాట్ ఎవర్ దే టుక్, అంటే కంటే అక్కడ దాకా వెళ్ళి తిరిగి రావడానికి 1% ఆఫ్ వెయిటే మిగిలింది. ఇది చంద్రుడి మీదకి. చంద్రుడి మీదకి 2-3 రోజులు వెళ్ళిపోతాం. 3 రోజులు అనుకోండి, మళ్ళీ 3 రోజులు అంటే 6 రోజులు. కానీ మార్స్ మీదకి వెళ్ళడానికి దాదాపు 8-9 నెలలు పడుతుంది. సో 8-9 నెలలు సరిపడా ఫ్యూయల్ తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఛాలెంజ్ ఏంటంటే, ఆ ఫ్యూయల్ తీసుకెళ్ళటమే కాదు, మళ్ళీ తిరిగి రావడానికి అంతే ఫ్యూయల్ ఉండాలి. సో ఈ 2 ఫ్యూయల్స్ ఇది మోసుకుపోవాలి. కాబట్టి ఈ 2 మోసుకుపోవడానికి ఫ్యూయల్ కావాలి మళ్ళీ. అదేంటి అంటే, మరి ఇప్పుడు 100 గ్రాములు వస్తువుని పైకి విసరడానికి కొంత ఫోర్స్ పట్టింది అనుకోండి మీకు. సో ఆ 100 గ్రాములకి మీరు ఒక 25 గ్రాములు యాడ్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ ఫోర్స్ పెట్టాలి. అవునా కదా? అలానే ఇప్పుడు ఇక్కడి నుంచి మార్స్కి వెళ్ళడానికి మీకు ఒక 100 నంబర్ ఏదో ఒకటి, 100 గ్యాలన్స్ లేదా ఏదో ఒక నంబర్ పెట్టుకుంది, 100 టన్నుల ఫ్యూల్ కావాలనుకుంది. ఆ 100 టన్నులు వెళ్ళడానికి మాత్రమే, మళ్ళీ తిరిగి రావడానికి ఇంకో 100 టన్నులు పెట్టాలి. ఇప్పుడు 100 టన్నులు వెళ్ళడానికి అన్నప్పుడు రాకెట్ బరువు, మనుషుల బరువు, ఆ ఫ్యూయల్ బరువును కూడా తీసుకొని అది వెళ్తాం. అంటే ఏంటి? అది 100 టన్నులు. మరి ఇంకో 100 టన్నులు రావడానికి యాడ్ చేశారనుకోండి, ఈ 100 టన్నులను కూడా క్యారీ చేయడానికి మళ్ళీ ఫ్యూల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు 100 టన్నుల రాకెట్లో 100 టన్నులు ఫ్యూల్ పెట్టారు, దాన్ని అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడే ల్యాండ్ అవుతుంది అనుకుందాం కాసేపు. కానీ మళ్ళీ తిరిగి రావాలంటే ఇంకో 100 టన్నులు కావాలి. కాబట్టి 100 టన్నులు మొదటే నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. ఏర్పాటు చేసుకుని బరువు పెరుగుతుంది రాకెట్. కాబట్టి ఈసారి తీసుకెళ్ళడానికి 100 టన్నుల కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే ఏంటి? 200 టన్నుల కంటే ఎక్స్ట్రా మళ్ళీ కావాలి. అంటే ఆ బరువు కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అంత ఫ్యూల్ కావాలి. సరేనండి, ఎట్లా కుస్తీ పడి అందులో పెట్టాం, మానవులను కూర్చోబెట్టాం, పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, దిగటము చాలా కష్టం. మనం చూసాం, మన చంద్రయాన్ది ఆ, మన భారతీయులు పంపించింది చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు సౌత్ పోల్లో దిగడానికి సెకండ్ టైం చేశారు. ఫస్ట్ టైం దిగేటప్పుడు అది పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అది సరిగ్గా దింపలేకపోయారు. సరే, నాసా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి దింపుతారు అనుకున్నాం. కానీ దింపడానికి కూడా ఏమవుతుందంటే, అక్కడ గ్రావిటీ తక్కువ భూమి కంటే. అయితే ఏమైంది? అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ. అయితే ఏమైంది? మీరు అంత సులువుగా దిగలేరు. దిగలేరు. ఇప్పుడు భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్కి మాలిక్యులర్ వెయిట్ అబౌట్ 28 గ్రామ్స్ పర్ మోల్ ఉంటుంది. మరి అక్కడంతా కార్బన్ డైఆక్సైడ్ అంటే 44. సో ఎక్కువ అనమాట. సో దేర్ ఫోర్ దిగడం చాలా కష్టం. అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. సరే, దానికి ఖర్చు అవుతుంది. అంటే ఏంటి? రాకెట్ని ఆపోజిట్ డైరెక్షన్, అంటే మార్స్ మీదకే మనం ప్రయోగించాలి. అంటే ఏంటి? ఏదైతే గ్యాస్ బయటకు వస్తుందో అది మార్స్ మీదకి ఉండాలి. అప్పుడు అది స్లో డౌన్ అవుతుంది, అవి మెల్లమెల్లగా దిగుతుంది. అది పద్ధతి. సో దానికి ఎక్స్ట్రా ఫ్యూయల్ అయిపోతుంది. సో వెళ్ళటం వేరు, దిగటం వేరు మళ్ళీ. సో అలానే మార్స్ నుంచి రావటం అదొక ఛాలెంజ్. అక్కడి నుంచి ఫ్యూయల్ ఇప్పుడు లెట్సే 100 టన్నులు వెళ్ళడానికి, 100 టన్నులు రావడానికి ఎక్స్ట్రా ఫ్యూయల్ కలిపి మొత్తం అంత ఫ్యూయల్ ఆ రాకెట్ పోయాలంటే ఆ రాకెట్ సైజ్ ఎంత ఉండాలి? ప్లస్ అది దాని రాకెట్, స్పేస్ షిప్ ఎంత థిక్ మెటల్తో తయారు చేయాలంటే, స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అనేకమైన ప్రోటాన్సు, కాస్మిక్ రేస్ వచ్చి స్ట్రైక్ అవుతాయి. అయినప్పుడు అవి పెనిట్రేట్ అయిపోతాయి. అయినాయి అనుకోండి, లోపల ఉన్న మనుషులకి హామ్ చేస్తాయి. వాళ్ళు స్పేస్ షూట్ ఉంటుందండి, స్పేస్ షూట్ ఉన్నా కానీ హామ్ చేస్తాయి అన్నమాట. సో ఆ హామ్ని, దాని మూలంగా క్యాన్సర్స్, అలాంటి డిసీజెస్ వచ్చేస్తాయి. సరే, ఎట్లట్లను బచాయించుకొని వెళ్ళిండు అనుకున్నాం. వెళ్ళి ఏం చేస్తారు? ఆ దిగినాం, అడుగు పెట్టినాం, మళ్ళీ తిరిగి వచ్చేసినాం అనడానికి ఉండదు కదా. ఇంకా 9 నెలలు. అవునా? అయితే ఇందులో ఛాలెంజ్ ఏంటంటే, కరెక్ట్గా
అర్త్కి మార్స్కి ఒకే డైరెక్షన్లో రావడానికి 26 నెలలు పడుతుంది. ఆ 26 నెలలు వెయిట్ చేయాలి మళ్ళీ అది. ఇప్పుడు బయలుదేరింది 9 నెలలు అక్కడ చేరింది. 9 నెలలు 26 నెలలు 9 నెలలు తీసేస్తే ఎంత ఉంటుంది? ఇంకా 17 నెలలు. అంటే ఈ 15 నెలలు అక్కడ వెయిట్ చేయాలి. 15 నెలలు అక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే మనుషులకి అక్కడ తిండి, ఆహారము, వసతి అన్నీ ఉండాలి. అంత వసతికి క్యారీ చేయడానికి మళ్ళీ అదొక ఎక్స్ట్రా వెయిట్. మళ్ళీ దానికి ఫ్యూయల్ కావాలి. ఇలా మొత్తం ఫ్యూయల్ మీద డెవలప్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళింది అది ఎలక్ట్రిసిటీ ఉండదు కదా, ఈ ఫ్యూయలే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ ఫ్యూయలు కావాలి మళ్ళీ. సో బరువులు మోయడానికి ఫ్యూయలు, అక్కడ ఉండడానికి ఫ్యూయల్ కావాలి. లేదండి అక్కడ మార్స్ మీద జనరేట్ చేసేస్తారు. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అట్మాస్ఫియర్లో. సో ఆ కార్బన్ డైఆక్సైడ్తో ఏం చేయాలి? ఇది. సో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఎట్లా? ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేనిదే యూ కెనాట్ స్టే ఇన్ ద టెంపరేచర్స్ దేర్. సో అదొకటి కావాలి. కాబట్టి ఆ 17 నెలలు అక్కడ ఉండాలి. ఏమందుకండి అక్కడ ల్యాండ్ అయ్యి అడుగుపెట్టి మళ్ళీ లేచి మళ్ళీ వచ్చేయచ్చు కదా? అలా కుదరదండి. ఎందుకంటే మార్స్, అర్త్ రెండు సెపరేట్ అయిపోతాయి. దాని నుంచి రావాలంటే ఇంకా చాలా ఎక్కువ డిస్టెన్స్ కరువు తీసుకుంటూ రావాలండి. కుదరదు. కాబట్టి 26 నెలల్లో సాధ్యమవుతుంది. అంటే ఇంకో 17 నెలలు అక్కడ ఉండాలి మినిమంలో మినిమం. లేదు ఇంకా డబల్ 17 + 26 అక్కడ దాకా ఉండాల్సి వస్తుంది. అన్నాళ్ళు ఉండడానికి ఫెసిలిటీ ఉండాలి. అక్కడ కాస్మిక్ రేస్ వచ్చి తగులుతాయి, నానా బీభత్సం జరుగుతుంటుంది, ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ లేకపోతే మనుషుల్లో భ్రమ మొదలైపోతుంది. ఒకవేళ ఏదైనా మెషినరీ పాడైంది తిరిగి రావడానికి లేదనుకుందాం, దాన్ని రిపేర్ చేయడానికి రిపేర్ షాపులు ఉండవు అక్కడ. అవునా? నాసా ఏమో అక్కడ ఉండదు. ఇక్కడి నుంచి పంపించాలన్నా మళ్ళీ 9 నెలలు పడుతుంది. సో వీళ్ళు వెళ్ళడానికి ఫ్యూయలు ప్లస్ వాళ్ళని క్యారీ చేయడానికి ఫ్యూయలు, ఇవన్నీ కూడా కావాలి మళ్ళీ. సో అది కూడా 9 నెలలు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. సో ఇది విశేషం అండి. సో అక్కడికి వెళ్ళి తిరిగి రావడం అనేది ఇంపాసిబుల్ కింద లెక్క పెట్టేసుకోవచ్చు. నేనైతే వెళ్ళలేడు మానవుడు అని చెప్తున్నాను. అంటే వెళ్ళగలుగుతాడేమో కానీ మళ్ళీ తిరిగి రాడు. ఇది విశేషం. సో అది తిరిగి రావాలంటే బయలాజికల్గా బాడీకి ఆ స్ట్రెంత్ ఉండదు. 9 నెలలు ట్రావెల్ చేయటం అక్కడ దాకా, ఎక్కడ ఒక చిన్న క్యాబిన్లో కూర్చొని 9 నెలలు అక్కడికి ట్రావెల్ చేయాలి. అంటే ఏంటి? 9 నెలల కాలము గర్భంలో శిశువు ఎట్లా ఉంటుందో అలా ఉండాలి. లేదండి వాళ్ళకి ఒక లిక్విడ్ ఇచ్చేస్తారు, వాళ్ళు పడుకుంటారు, ఇక 9 నెలలు నిద్రపోతారు. అలా కుదరదండి. ఆ సినిమాలో చూపించినట్టు కుదరదు. సో అది కూడా సాధ్యపడదు. సో మార్స్ మీదకి వెళ్ళి తిరిగి రావడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఏదన్నా కొత్త టెక్నాలజీ వస్తుందండి అప్పుడు చేయగలుగుతారు వాళ్ళు, ఇది చేయగలుగుతారు, అది చేయగలుగుతారు. బాగుంది. ఏ టెక్నాలజీ వచ్చినా ఫ్యూయల్ అయితే కావాలి ఇక్కడి నుంచి అక్కడ దాకా. మన ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీలు ఉన్నాయి కదా, అలా బ్యాటరీలు పెట్టి పంపించేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయో, ఎంత దూరం దాకా వెళ్తాయి, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయిందని బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, అవి చేసేస్తున్నారు. కానీ మార్స్ అండి అది. సో ఇప్పుడు ఆ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత స్పేస్ షిప్లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి మీరు, లేకపోతే మనుషులు ఉండలేరు కదా. మార్స్ మీద దిగిన తర్వాత కూడా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. మనం ఇక్కడ అమెరికాలోనే మాకు చల్లగా అయిపోయింది అనుకోండి, 0 degrees సెంటిగ్రేడ్ కంటే బిలో పడిపోతుంది మాకు. బాగా -30, -40, -50 కొన్ని ప్లేస్లు అయితే అట్లా వెళ్ళిపోతాయి. అప్పుడు మనుషులు ఉండడానికి హీటెడ్ హౌసెస్లో ఉంటారు. సో హౌసెస్ని హీట్ చేస్తాం అనమాట. అంటే ఏసీ బదులు రివర్స్లో హీట్ పెడతాం అనమాట. కొన్ని చోట్ల ఫైర్ ప్లేసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అది అమెరికాలో, అది మన మార్స్లో ఎట్లా సాధ్యం? లేదండి ఇప్పుడు వాళ్ళందరూ సైంటిస్టులు, వాళ్ళందరికీ తెలుసు అంటే ఏమీ తెలియదండి. అందుకనే ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఫస్ట్లో కార్బన్ క్యాప్చర్ ఎవరైతే చేయగలుగుతారో ఆ టెక్నాలజీ ఎవరికొచ్చో, ఎవరు చేయగలిగితే మేము ఇన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తాము వాళ్ళకి అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఇదంతా ఎందుకంటే మార్స్ మీద అడుగు పెట్టడానికి. తర్వాత అర్థమైపోయింది మార్స్ మీద అడుగు పెట్టడం అంత చిన్న విషయం కాదు అని. మళ్ళీ అక్కడ ఉండాలి జనాలు, అక్కడ ఉండి మళ్ళీ రావాలి. అక్కడ ఉండకపోతే వేస్ట్. వీళ్ళు వెళ్ళినా ఒకటే, రోవర్ వెళ్ళినా ఒకటే. రోవర్ అనే ఎక్విప్మెంట్ వెళ్ళి అది చూస్తుంది ఆల్రెడీ. సో మనుషులు వెళ్ళి ఏం చేస్తారు? ఇక అక్కడ ఉండగలుగుతామా లేదా, అక్కడ కాలనీ కన్స్ట్రక్ట్ చేయగలుగుతామా లేదా,
ఇది ఛాలెంజ్. సో మన నాస్తికులు ఏమంటారు? వెళ్ళి కన్స్ట్రక్ట్ చేస్తారా కాలనీసు? ఎప్పటి లోపల కన్స్ట్రక్ట్ చేస్తారు చెప్పండి? ఎన్ని ఏళ్ళు పడుతుంది? 1 ఏడాదా, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ? ఒక లెక్క చెప్పండి. ఇప్పుడు ఏఐ, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా. సో నాస్తికులు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్: మానవుడు అక్కడికి వెళ్ళి నివసించి తిరిగి రాగలుగుతాడా? ఎక్కడ? మార్స్, కుజగ్రహం. నేను రాలేడు అని చెప్తున్నా. మీరు రాగలడు అని చెప్పేటట్టయితే ఛాలెంజ్ విసరండి. ఎన్నేళ్ళో చెప్పండి. 25 ఏళ్ళండి, 50 ఏళ్ళండి, 100 ఏళ్ళండి, ఇవి చెప్పద్దు కహానీలు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కరెక్ట్గా చెప్పండి. ఆల్రెడీ మనం మార్స్ మీదకి స్పేస్ షిప్స్ పంపించాం, ఎవ్రీథింగ్ ఫైన్, రాకెట్ వెళ్ళింది అక్కడికి, అన్నీ అయింది. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పగలగాలి. మీరు పెద్ద సైంటిస్టులు కదా, చెప్పండి. నేను ఆల్రెడీ ఎందుకు కాదో చెప్పేశాను. మీరు ఎందుకు అవుతుందో చెప్పండి. నేను ఈ మ్యాథమెటిక్స్ అవన్నీ లాజిక్ అన్నీ రాసి పవర్ పాయింట్ పెట్టి మీకు చూపిస్తాను తర్వాత అందరికీ. సో వీళ్ళు నాస్తికులు ఏమంటారు? మానవుడు కుజగ్రహం మీదకి వెళ్ళి నివసించి మళ్ళీ తిరిగి రాగలుగుతాడా? నేను రాలేడు అని చెప్తున్నాను. మీరు రాగలడు అని చెప్పేటట్టయితే నాకు ప్రూవ్ చేయండి. ఓకే. సో ఇది నాస్తికులకి ఛాలెంజ్. మళ్ళీ ఇంకొక ఛాలెంజ్తో, ఇంకొక ప్రశ్నతో మళ్ళీ వస్తానండి. ఓకే, అది వండర్ఫుల్ క్వశ్చన్. అది ఇంకో పించింగ్ క్వశ్చన్ అనమాట వీళ్ళకి. ఓకే, ఈ నాస్తికులు పెద్ద ఫోజ్ కొడుతున్నారు కదా సైంటిస్టులు అని, అసలు ఏమాత్రం సైన్స్ వచ్చో చూద్దాం. సో ఇప్పుడైతే ఇది ప్రశ్న. ఉంటానండి. ఓ